మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎలా ఉంటే ఈ పరిపూర్ణతను మనం సాధిస్తాం, ఇవన్నీ కూడా 5వ అధ్యాయంలో చెప్తూ వచ్చారు. ఇందులో వాగ్దానం ఉంది, జరుగుతున్నటువంటి ప్రక్రియ గురించినటువంటి విషయాలు కూడా ఉన్నాయని చెప్తాడు. పరిపూర్ణత అనేది ఒక ప్రక్రియ. ఏ విధంగా ఆ ప్రక్రియ కొనసాగుతుంది అంటే, మనం ఎదగడంలో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఏమిటి ఆ ఎదుగుదల? ప్రేమలో ఎదగడం, పరిశుద్ధతలో ఎదగడం, యథార్థతలో ఎదగడం, సహనంలో ఎదగడం, ఉదారత్వంలో ఎదగడం. ఇలా 5 విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇలా గనక మనం ఈ ప్రేమలో, పరిశుద్ధతలో, యథార్థతలో, సహనంలో, ఉదారత్వంలో ముందుకు సాగిపోతూ ఉంటే ప్రభు ఇచ్చినటువంటి పరిపూర్ణతను మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఒకరోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముఖదర్శనాన్ని మనం చేసుకోగలుగుతాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ సంఘ నియమాన్ని ఇచ్చింది మనం ఆయన రూపంలోనికి ఎదగాలని. లేక విశ్వాస యాత్ర అంతా ఏంటి అంటే, ఒక రోజున మనం క్రీస్తు స్వభావాన్ని, స్వరూపాన్ని ధరించాలి అనేది. పరలోకపు తండ్రి ఆశ కూడా అదే. యేసు ప్రభు వారు పరలోకపు తండ్రిని ప్రతిబింబిస్తున్నారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ ఎలా ప్రకాశిస్తుందో అది మనకి ఎవరిలో కనపడుతుంది? యేసుక్రీస్తులో కనపడుతుంది. ఆయన మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము. దేవుని తత్వానికి ఒక రూపం, దైవ స్వభావం ఎలాగుంటుందో దానికి ప్రతిరూపం, స్వభావానికి ఆకారం యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు ఎవరు అంటే దేవుని యొక్క మహిమకు తేజస్సు. ఆయన తేజస్సు ఎలా ప్రకాశిస్తుందో దాని ప్రతిబింబమే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క ప్రతిరూపం. ఆయన కుమారుని స్వరూపాన్ని అనగా దేవుడు కోరిన ఆ పరిపూర్ణ స్థాయిని మనం అందుకోవాలని యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం, లేక పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం. నేను ఈ వచనం మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం లేక 11వ వచనంలో మనము ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి మనం రావాలని, మనమందరం విశ్వాస విషయంలో 11-12 వచనాలు, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. సో దేవుడు ఏ సంపూర్ణత, ఏ పరిపూర్ణత కోరుతున్నాడంటే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను కోరుతున్నాడు. అది మనలోనికి రావాలి అని అంటే అది అంత సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే రోమపత్రిక 3:11 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి ఏకంగా పనికిమాలిన వారైపోయారని చూస్తున్నాం. మనం అందరం పాపం చేసి దేవుని మహిమను పొందలేని స్థితికి వచ్చేసామని అదే అధ్యాయం ఇంకా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఎవరము కూడా ఆ స్థితిలో లేనప్పుడు ఆ స్థితిని ఇప్పుడు పొందుకోగలిగినటువంటి కెపాసిటీ ఎట్లా వస్తుంది? మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోయే పరిస్థితికి వెళ్ళారు. మళ్ళీ ఆ మహిమను ఎట్లా సంపాదించుకుంటారు? పాపము, బలహీనత దేవునితో వైరుధ్యాన్ని తీసుకొచ్చినప్పుడు మరి దేవుడు కోరినటువంటి పరిపూర్ణతను ఎలా సాధించగలుగుతాం? దానికి సమాధానం 4వ అధ్యాయంలో చెప్తాడు. పని చేయక భక్తిహీనుడు నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసమే నీతిగా ఎంచబడుచున్నది. ఇక్కడ మనలను పరిపూర్ణులుగా చేస్తున్నది మన ప్రయాస కాదు, లేక మన ప్రయత్నము కాదు, లేక మన క్రమశిక్షణ కూడా కాదు. ఏ పని లేకుండానే విశ్వాసం ద్వారా ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీర్చడం దేవుని యొక్క కార్యంగా కనపడుతుంది. దేవుని ఉచితమైనటువంటి కృపగా కనపడుతుంది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వరము అంటే ఏంటి? ఉచితముగా అనుగ్రహించబడి నీతిమంతులుగా తీర్చబడ్డం, దేవునికి ఆమోదమైనటువంటి ఆ స్థాయిలోనికి మనలను తీసుకురావడం దేవుడు ఉచితముగా ఇస్తున్నాడు. ఇది క్రియల వలన కలిగేది కాదు, ఎవ్వడి వలన కూడా ఇది సాధ్యం కాదు, ఏ ఒక్కరి వలన ఇది సాధ్యం కాదు. మార్క్సు వార్త 10:27 ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. మార్క్సు వార్త 10:27లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనవంతుడితో ఆయనకి ఎన్కౌంటర్ జరుగుతుంది. ఒక ధనవంతుడు, అతడు సమాజ మందిరంలో పెద్ద, ధర్మశాస్త్ర విషయంలో పౌలు వలె చాలా ఖచ్చితంగా నియమాలను అనుసరించి జీవించిన వాడు. ఇతడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నదానికి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. 10:17 నుంచి ఈ సంభాషణ కనబడుతుంది. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ తెలియజేశాడు ఆయన. అవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ప్రభు అన్నాడు. చిన్నప్పటి నుంచే చేయడం ఎవరికైనా సాధ్యమా? చిన్నప్పుడు తెలిసి తెలియని చిలిపి చేష్టలు,
కాస్త యవనం వచ్చిన తర్వాత యవనోద్రేకాలతో చేసేటువంటి పనికిమాలినటువంటి పోకిరి పనులు ఉంటాయి. కానీ అందరూ అంత పవిత్రంగా చిన్నప్పటి నుండి దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారా అంటే నిజంగా ఎవరు ఉండకపోవచ్చేమో. కానీ ఇతను ఏమంటున్నాడంటే, నేను బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటిని. 20వ వచనం చాలా గొప్ప సాక్ష్యం ఇది. అందుకే బహుశా యవన కాలంలోనే అతడు సమాజ మందిరపు అధికారి అయి ఉండొచ్చు. కాబట్టి యేసుప్రభు వారు అతనికి ఉన్నటువంటి ఆ గొప్ప క్రమశిక్షణ, అతనికి ఉన్నటువంటి ఆ భక్తి ప్రపత్తులు, అతనికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను చూసి అంటున్నాడు, యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, దేవుడు అతను అగౌరవపరుచుతూ ఏం మాట్లాడలేదు. అతని భక్తి ప్రపత్తులకు నిజంగానే ఆయన గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు. ప్రేమించేమన్నాడంటే, ఇంకా నీకు ఒక్కటే కొద్దుగా ఉందయ్యా, అయితే నీకున్న ఆస్తంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ ఒక్క మాట వాడికి నచ్చలేదు గనక అతడు నొచ్చుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే, సూది బెజ్జం అంటే మనం ఇంట్లో బట్టలు కుట్టుకునే సూది కాదు, అది కోటకి పెద్ద ద్వారం ఉండేది. ఆ ద్వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంచిన, సాయంత్రం మట్లు దాన్ని మూసేసేవారు. మూసేస్తే ఒక చిన్న ద్వారం ఉంటుంది, ఒక్క మనిషి మాత్రమే దూరగలిగిన ద్వారం ఉంటుంది. కాబట్టి ఎవడైనా ఇన్ఫిల్ట్రేటర్స్, ఎవరైనా గూఢాచారులు కానీ, లేక వేరే వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా ఆ దేశాన్ని హాని చేసేవారు కానీ రాత్రి మాట లోనకి రాకుండా, జొరబడకుండా నియంత్రించడానికి ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో అక్కడ చెకింగ్ చేసినట్టు చెకింగ్ చేసుకోవడానికి చిన్న ద్వారం మాత్రమే ఉంచుతారు. ఆ ద్వారంలో నుంచి ఒక మనిషి రావడమే కష్టం. వాడు కూడా ఏదైనా లగేజెస్ వేసుకొస్తే ఆ లగేజెస్ బయట పెట్టేయాలి. ఎంత లగేజ్ అనుమతుందో అంతే లోనకి తేవాలి. ఒంటె ఎలా వస్తుంది అంటే, ఒకవేళ ఒంటె రావాల్సి ఉందనుకోండి, అది దాన్ని మెడపెట్టి కాళ్ళు పెట్టి ఒళ్ళంతా గాయాలైపోయి చాలా కష్టంగా దూరాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మీ సామర్థ్యంతో మీరు రాలేరు లోపలికి, మీ క్వాలిటీస్తో, మీ క్వాలిఫికేషన్స్తో. అందుకే వాళ్ళు అడిగారు, వెంటనే వాళ్ళకి అర్థమైంది. అయితే ఎవడు రక్షించబడగలడు, అందరూ ఇలా అయిపోవాలా అంటే యేసుప్రభు చక్కని మాట చెప్పాడు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యం. అంటే ఒక మనిషి పరలోకంలో చేరడం మనిషికి అసాధ్యం అని యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మనిషికి అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. అంటే పరలోకం వెళ్ళడం మనిషికి అసాధ్యం, కానీ పరలోకానికి తీసుకెళ్ళడం దేవునికి సాధ్యం. పరలోకం చేరడం మనిషి స్వశక్తితో సాధ్యం కాదు, కానీ మనిషికి తన సామర్థ్యం ఇచ్చి, తన రక్షణ ఇచ్చి, నీతిమంతుడిగా చేసి అతన్ని పరలోకంలో తీసుకుని వెళ్ళడం దేవునికి సాధ్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. బయట వాళ్ళతో మాట్లాడడం లేదు. శిష్యులు అంటే అప్పటికే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు. 4వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం, 21, 22 చూసినప్పుడు వాళ్ళు అన్నీ విడిచిపెట్టి ఆయన వెంబడించినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు పరలోక రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు కావడానికి ఇలా చేయండి అనట్లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే పరలోక రాజ్యం ఎవరిదో, పరలోక రాజ్య సంబంధులు ఎలా ఉంటారో, వాళ్ళ వైఖరి దేవునితో ఎలా ఉంటుందో, వాళ్ళ విషయంలో వాళ్ళకి ఎటువంటి వైఖరి ఉంటుందో, సమాజం విషయంలో వాళ్ళకి ఎటువంటి వైఖరి ఉంటుందో, అవన్నీ 8 ధన్యతలో చెప్పాడు. ఆ తర్వాత అటువంటి వైఖరి కలిగిన వారు ఏ విధంగా అనేకల ముందు తనకు సాక్షులుగా ఉంటారో అది తెలియజేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఇతరులతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉంటారో అవి తెలియజేస్తున్నాడు. కానీ ఇక్కడ 10 ఆజ్ఞల వలె చాలా మంది 10 ఆజ్ఞల ధన్యతల్ని ఒక కోవ కట్టేస్తారు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఇక్కడ 8 ధన్యతలు ఇచ్చాడు అని. ధన్యతలు వేరు, ఆజ్ఞలు వేరు. ఆజ్ఞలు పాటించాల్సినవి, ధన్యతలు ఒక జీవితంలో కనపడేవి, కనుపరచబడేవి. ధన్యత అనే మాటకు అర్థం కూడా నేను చాలాసార్లు చెప్పాను. అత్యధికమైనటువంటి సంతోషంతో జీవించేటువంటి జీవితం, పరసంబంధమైన ఆనందంతో జీవించే జీవితం. ఎవరికి అది సాధ్యమవుతుంది? లేక వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళు ప్రేమలో పరిపూర్ణులుగా ఉంటారు, పరిశుద్ధతలో పరిపూర్ణులుగా ఉంటారు, మాట నిలబెట్టుకోవడంలో పరిపూర్ణులుగా ఉంటారు, సహనములో పరిపూర్ణులుగా ఉంటారు, ఉదారత్వంలో పరిపూర్ణులుగా ఉంటారు. గనక వారిని చూసిన లోకం సంతోషిస్తుంది, వాళ్ళు కూడా స్వతహాగా చాలా సంతోషంగా బ్రతకగలుగుతారు. అటువంటి వాళ్ళ జీవితం దేవుని కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. కనుక మీరు ఇలా ఉండేదరు. ఇవన్నీ విన్నారు కదా, ఇవన్నీ ఉంటే మీరు పరిపూర్ణులుగానే ఉండేదరు. లేక ఇవన్నీ గనక మీరు విన్నారు, మీకు అర్థమైతే పరిపూర్ణులుగా మీరు ఉంటారు. ఇది నా భరోసా. ప్రభా, అంత పరిపూర్ణత ఎవడు సాధించగలడు నాయన? నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా తీరుస్తావని, ఉచితంగా రక్షిస్తావని, ఉచితంగా నీ బిడ్డగా చేసుకుంటావని నీ దారిలోకి వచ్చాను. ఇప్పుడేమో పెద్ద సవాల్ నా ముందు పెట్టి దాన్ని అందుకోమంటావు. అది అందుకోలేకే కదా నేను పాపంలో బ్రతుకుతూ, నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ
నీ దగ్గరికి రాలేక నీకు దూరం అవుతూ లోకంలో బ్రతుకుతూ నాశనం అయిపోతున్నాను, నేను ఇంకా దేవుని దగ్గరికి రాలేను, దేవుని కొరకు బ్రతకలేను అని నేను అనుకుంటున్న సందర్భంలో నీ కుమారుని పంపించావు. ఎంతటి పాపనైనా రక్షిస్తానన్నావు. 100 గొర్రెలు ఉన్న కాపరి 99ని విడిచిపెట్టి ఒక గొర్రె వెనకాల వెళ్ళిన కథ చెప్పావు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చానని చెప్పావు. కనుక నువ్వు నన్ను రక్షిస్తావని, నన్ను పరలోకంలో చేర్చుకుంటావని నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ ఇప్పుడు నా ముందు ఓ పెద్ద సవాల్ నిలబి నువ్వు ఇలా బ్రతకాలి అని అంటే నా వలన ఎలా అవుతుంది ప్రభు అని మనం ప్రశ్నించవచ్చు. దానికే ఆయన ఇస్తున్నటువంటి సమాధానం, మీరు ఉండెదరు. యేసుప్రభు వారి ఆ శిష్యులకి ఒక గొప్ప వాగ్దానం, గొప్ప కమాండ్మెంట్, అంటే గొప్ప ఆజ్ఞ కూడా ఇచ్చాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాలు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, నేను మీతో ఉంటాను గనక ఇది మీకు సాధ్యం. కాబట్టి యేసుక్రీస్తులో ఉండడం, యేసుక్రీస్తు చేత నడిపించబడ్డం, ఇది ఈ పరిపూర్ణతలో మనం నిలబెట్టేటువంటి రహస్యం. పరిపూర్ణత మనంతట మనం సాధిస్తామని ఆయన కోరడం లేదు. ఆయనకి తెలుసు ఏ మనిషి వల్ల అది సాధ్యం కాదు. ఒకవేళ అదే సాధ్యమైంది అనుకోండి, ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఉన్న ఆజ్ఞలకి మరిన్నివి చేర్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ ఆజ్ఞల యొక్క పరిధిని పెంచాడు, ఆ ఆలోచనల పరిధిని పెంచాడు. మీరు నరహత్య మాత్రమే అనుకుంటున్నారు, కాదు. హృదయంలో ద్వేషం ఉండడానికి వెళ్ళలేదు. మీరు వ్యభిచారం అని మాత్రమే అనుకుంటున్నారు, కానీ అసలైనటువంటి భావం ఏంటో తెలుసా? మొహపు చూపు కూడా ఉండడానికి వీల్లేదు. మీరు అప్రమాణం చేయకూడదని అనుకుంటున్నారు, కానీ అందులో ఉన్న లోతైన భావం ఏంటో తెలుసా? అసలు మాట తప్పకూడదు. ఆజ్ఞల పరిధిని పెంచాడు. అది జీవించడమే కష్టం అంటే దాని స్థాయిని ఆయన పెంచేస్తే ఎట్లా సాధ్యమవుద్ది? కాబట్టి ప్రస్తుత భూ సంబంధమైన జీవితంలో పరిపూర్ణత కోసం అలాంటి అన్వేషణ ఒకని స్వంత శక్తితో సాధ్యం కాదు. కాబట్టి యేసుప్రభు ఇలా జీవించమని ఎందుకు కోరతాడు చెప్పండి? ఇందాక మనం చూసినటువంటి వచనంలో అసలైనటువంటి భావం తెలుసుకున్నాం. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం. అంటే దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్తాడు. కాబట్టి ఒక దైవజనుడు అంటాడు, ఈ పరిపూర్ణతకు ఒక మూలం ఉంది, అది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒక బిల్డింగ్ కట్టబడాలంటే పునాది బాగుండాలి. ఇప్పుడు ఈ పరిపూర్ణతలోనికి నడిపించేటువంటి సంచకరం ఎవరు అంటే, పేమెంట్ ఇన్ అడ్వాన్స్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫెసీ పత్రిక 1:13 మనం చూస్తాం. మీరు సత్యవాక్యం విన్నారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కనుక ఇప్పుడు దేవుడు, మీరు ఆయన దారిలోకి వచ్చారు గనక, మీరు ఆయన మార్గంలోకి వచ్చారు గనక మీరు ఖచ్చితంగా పరలోకం చేరుతారు అనే భరోసా మీకు ఇవ్వటానికి 1:13 క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే, దేవుడు తన ఆత్మచేత మిమ్మల్ని ముద్రించాడు. ఎందుకు అంటే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, తన మహిమకు కీర్తి కలగడానికి, మిమ్మల్ని ఎంచుకున్నందుకు, ఎన్నుకున్నందుకు, మిమ్మల్ని కాపాడినందుకు. ఒక రోజున ఎవరికి ఖ్యాతి వస్తుంది? దేవునికి. ఒక మేస్త్రి కష్టపడి ఇల్లు కట్టాడు అనుకోండి, మనం ఎవరిని పొగుడుతాము? మేస్త్రిని పొగుడుతాం. ఎంత బాగా కట్టేవయ్యా నువ్వు. ఎవరైనా బాగా వాయిస్తున్నారు అనుకోండి, ఎవరిని పొగుడుతాం? సంగీత ఇన్స్ట్రుమెంట్ను పొగడం. భలే వాయిస్తున్నావు తమ్ముడు, భలే నీకు ఎంత మంచి టాలెంట్ ఉంది అంటాం. ఎవడైనా చక్కని బొమ్మ వేసాడు అనుకోండి, ఎవరిని పొగుడుతాం? బొమ్మ వేసినోడిని పొగుడుతాము, బొమ్మని పొగుడుతాం, కానీ ముందు బొమ్మ వేసినోడిని పొగుడుతాం. ఏదైనా పని జరగగానే, లేక ఒక మంచి బైక్ కొనుక్కున్నాం, అది బాగుంటే మనం ఎవరిని అంటాం? ఆ కంపెనీ వాడిని అంటాం, మంచి కంపెనీ బైక్ రా అంటాం. అలాగే ఇక్కడ మనల్ని మహిమలో, మనల్ని పరిపూర్ణతలో నడిపించే బాధ్యత ఎవరిది? దేవునిది. కాబట్టి మన వలన అయితే మహిమ మనకు వస్తుంది, కానీ ఆయనది గనక మహిమ ఎవరికి వస్తుంది? ఆయనకు వస్తుంది. అది దేవుని ఉద్దేశం. మన వల్ల తనకు మహిమ రావాలి అనేది దేవుని ప్రణాళిక. కానీ 1:4 ఉన్న వచనాన్ని చాలామంది ప్రిడెస్టినేషన్కి తీసుకువెళ్ళి దాని భావానే మార్చేశారు. దేవుడు ముందుగానే కొంతమంది రక్షించబడాలని ఏర్పరచుకున్నాడు, ముందుగానే కొంతమంది ద్వారా మహిమ రావాలని ఏర్పరచుకున్నాడు, కాబట్టి వాళ్లే రక్షించబడతారనే గొప్ప పనికిమాలిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అటువంటిప్పుడు ఆయన అందరి కొరకు సిలువ పైన మరణించాల్సిన అవసరం లేదు, లోకమును అంతటినీ ప్రేమించాల్సిన అవసరం లేదు. లోకం అన్నప్పుడు అందులో కొందరినే ప్రేమించాడు, కొందరు మాత్రమే పరలోకం రావాలని అనుకున్నాడనే భావంలోకి రావాలి. సరే, ఇప్పుడు ఈ సమస్య ఏంటో నేను ఇంకా ముందు మీరు జాగ్రత్తగా వింటే చెప్తాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు తనకు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని కాపాడే బాధ్యత ఎవరిది? దేవునిది. ఇక్కడ అంటున్నాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగునితము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు. స్వాస్థ్యం ఏంటి? నిత్య రాజ్యం, దేవునితో నిత్య సహవాసం, పరలోక రాజ్య భాగ్యం. ఆ నిత్య స్వాస్థ్యమునకు ఈయన మనకు సంచకరువుగా ఉన్నాడు, పేమెంట్ ఇన్ అడ్వాన్స్గా ఉన్నాడు. 1 పేతురు 1:5 కూడా చాలా బాగుంటుంది. కడవరి కాలమందు బయలుపరచుబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఏంట రక్షణ? యేసు ప్రభుతో సదాకాలము జీవించే భాగ్యం, యేసు ప్రభు ప్రక్కన కూర్చొని ఆనందించే భాగ్యం, యేసు ప్రభుతో జీవించే ఆ భాగ్యం, ఆ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా, మీరు విశ్వాసం ద్వారా ఏమైపోయారు? దేవుని పిల్లలు అయిపోయారు. దేవుని పిల్లలు అయిపోయారు కనుక అక్కడ అన్నాడు, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. మిమ్మల్ని ఎవరు కాపాడతాడు? దేవుడు.
దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. ఏంటి ఆ శక్తి? దేవుని శక్తి ఏంటి? ఎలక్ట్రికల్ పవరా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని శక్తి ఎవరో కాదు, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యమును ఎందుకు దాచిపెట్టాడంటే ఆయన మిమ్మల్ని కాపాడుకుంటూ మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్తాను. దేవుని కొరకు నిర్ణయం తీసుకోవడం మన బాధ్యత. దేవుడు నడిపిస్తూ ఉంటే నడవడం మన బాధ్యత. మనలను తీసుకువెళ్ళేటువంటి బాధ్యత మాత్రం దేవునిదే.